మంగళగిరి నుంచి నిడమర్రు రైల్వే గేట్ ద్వారా అమరావతి రాజధాని వైపు వెళ్ళేవాళ్ళు కావచ్చు, లేదంటే అటు నుంచి మంగళగిరి వైపు వచ్చేటువంటి వాహనదారులకి ఎవరికైనా సరే భవిష్యత్తులో ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి సైరన్ అనేటువంటిది వినిపించదు. ఒకవేళ వినిపించినా కూడా భయపడాల్సిన పని లేదు. కారణం ఎన్నో దశాబ్ద కాలంగా ఈ ప్రాంత ప్రజానీకం పడుతున్నటువంటి కష్టాలకు రేపు శుభం కార్డు పడనున్నది. ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 129 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణం సంబంధించి రేపు పునాది రాయి పడనున్నది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. మంగళగిరి నగరానికి పడవర వైపున ఏదైతే అమరావతి టౌన్షిప్ కావచ్చు, లేదంటే రైల్వే ట్రాక్ గత కొద్ది కాలంగా ఈ అభివృద్ధి పనులతో మాత్రం సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే అమరావతి టౌన్షిప్లో ఈ నెల 24 నుంచి 30 తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకం ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు ముళ్ళకంపంలో కనిపిస్తున్నటువంటి టౌన్షిప్ లోపల ఉన్నటువంటి రోడ్డు మాత్రం ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక ఆ తర్వాత ఆర్ఓబి ఏదైతే మనందరం మాట్లాడుకున్న రైల్వే ఓవర్బ్రిడ్జి దాదాపు 129 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. కేంద్ర రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఈ ఆర్ఓబి ఎత్తు 10 మీటర్లు ఉంటుంది. పొడవు రమారమి 765 మీటర్లు ఉంటుందంటున్నారు రైల్వే శాఖ అధికారులు. పడవ వైపున అమరావతి టౌన్షిప్ మెయిన్ గేటు, తూర్పు వైపున ఐడిబిఐ బ్యాంక్ వరకు ఉంటుంది. మొత్తం 4 లైన్లు, రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఉంటుందంటున్నారు. ఇక ఎంతో కాలంగా అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 2 నియోజకవర్గాలు మంగళగిరి, అదేవిధంగా తాడికొండ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 25 గ్రామాలకు సంబంధించిన ప్రజానీకం ఎదురు చూసినటువంటి ఈ ఆర్ఓబి పనులు ఎట్టకేలకు కార్యరూపం దాల్చడం పట్ల ఈ ప్రాంత ప్రజానీకం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్ఓబి నిర్మాణ పనులు కనుక కొలికొచ్చినట్టయితే మంగళగిరి నిడమరు ప్రాంత ప్రజానీకానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, రైతాంగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ ప్రాంత రూపురేఖలు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్లు కానీ స్టూడెంట్ పిల్లలు కానీ ఆ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బ్రిడ్జి రావడం వల్ల మనకి చాలా మంచిదని నా అభిప్రాయం. అసలు మనకి ఇబ్బందులు అంటే ఏముంది సార్, ఇప్పుడు టయానికి ఇప్పుడు మనం వెళ్ళాలన్నా కానీ ట్రాక్ రైల్వే గేట్ పడటం వల్ల ½ అవర్ వేస్ట్ అయిపోతుంది కదా సార్. అక్కడ ½ అవర్ ఒకటప్పుడు మూడు ట్రైన్లు వెళ్తున్నాయి, ఒకటి కాదు 3 ట్రైన్లు వెళ్తాం. అప్పుడు వరకు వెయిట్ చేయాలి. ఏదన్నా కావాలన్నా కొంచెం హాస్పిటల్ పని మీద వెళ్ళాలన్నా ఏదన్నా వెళ్ళాలన్నా కానీ ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. మనకు బ్రిడ్జి ఉండటం మంచిదే కదా సార్. రాజధాని రాకముందు మన పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు రాజధాని అయిన తర్వాత వెహికల్స్ పెరిగినాయి సార్, బాగా చాలా పెరిగింది. చాలా వెహికల్స్ పెరిగినాయి. ఎస్ఆర్ఎం బస్సులు కానీ, వింటి బస్సులు కానీ, వింటి రాకపోయినా కానీ అమృత ఎస్ఆర్ఎం బస్సులు కన్ఫామ్ ఇటు వస్తాయి. అందులో స్టూడెంట్స్ వేసుకొచ్చే బైకులు, పిల్లల కార్లు అని చాలామంది లెక్చరర్ కార్లు. ఇది ఇక్కడ ఎలా ఉన్నా లోపల నిడమరు దగ్గర ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రం చాలా ఎప్పటి మనకు 5 నిమిషాల్లో మంగళగిరికి వెళ్ళిపోవచ్చు. మనం సిటీకి వెళ్ళాలన్నా ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఉపయోగం చాలా ఉపయోగం ఉందండి. పిల్లలకి స్కూల్ టయానికి వెళ్తలేదు, చేస్తే అరగంట పడుతుంది, బాగా ఇబ్బందిగా ఉందండి. సాయంత్రం 4, 3 కానీ బాగా రెస్ట్గా ఉంటుందండి. పొద్దుపూట 7:30, 8 కానీ బాగా రెస్ట్గా ఉంటుంది. కాలేజీలు ఉన్నాయి కదా 2, ఆ బస్సులకి స్టూడెంట్ వెళ్తానికి కానీ బాగానే ఉందండి. బ్రిడ్జి పెడితే అందరూ మంచిదేనండి. అది